భారత క్రికెట్ జట్టులో రీ ఎంట్రీ లక్ష్యంగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ముందుకు సాగుతున్నాడు. ఇందులో భాగంగానే బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ జార్ఖండ్ చోటా డైనమైట్ సెంచరీతో చెలరేగాడు. కీపింగ్లో కూడా అదరగొట్టాడు. ఇదే క్రమంలో ఇషాన్ కిషన్ తదుపరి దులీప్ ట్రోఫీలోనూ ఆడనున్నాడు. ఈ 2 టోర్నీలలో నిరూపించుకుంటే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ నుండి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో ఇషాన్ కిషన్కి ఒక చేదు వార్త ఎదురైంది. ఆ వివరాలు చూసుకుంటే బీసీసీఐ సభ్యుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇప్పట్లో ఇషాన్కు టీమిండియా సెలెక్టర్స్ నుండి పిలుపు రాదని, జాతీయ జట్టులో చోటు దక్కాలి అంటే మరికొంతకాలం ఇషాన్ కిషన్ వేచి ఉండాల్సిందిగా అతడు పేర్కొనడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వరకు ఇషాన్ కిషన్ పేరును బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలించకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్ దాకా ఇషాన్ కిషన్ వేచి చూడాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇషాన్ కిషన్కి కొత్త తలనొప్పిగా మారింది అని, పంత్, రాహుల్, ధ్రువ్ జురేల్ రూపంలో అతడికి గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు కేఎస్ భరత్ కూడా రేసులో ఉండే అవకాశం ఉంది. వీరందరినీ దాటుకుని ఇషాన్ కిషన్ టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకోవాలి అంటే మరింత సమయం అతడు దేశవాళీ క్రికెట్లో ఆడాల్సి ఉంటుంది అని ఆ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.